ఇప్పుడు వాళ్ళ గురించి ఆయన ఎందుకు ప్రస్తావించారంటారు? ఇంతకీ ఏమని ప్రస్తావించారంటారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. నేను మాట్లాడుతుంది పూరి జగన్నాథ్ గారి గురించి. ఇప్పుడు వలసల సమయంలో జనాభా విస్తరిస్తుంది, దాని గురించి మాట్లాడుతూ పూరి జగన్నాథ్ గారు యూట్యూబ్ వేదికగా తను ఎన్నో అభిప్రాయాలను, ఎన్నో అంశాలపై అందరితో పంచుకుంటూ ఉంటారు కదా. అలా రీసెంట్ గా తను చైనీస్, జాపనీస్ గురించి మాట్లాడారు. వలసల సమయంలో మనుషులు ప్రపంచమంతా విస్తరించారు. కొంతమంది యూరప్ చేరుకుంటే మరికొంతమంది భారత్, ఇంకొంతమంది హిమాలయాల వెనక ఏముందో చూద్దామని చెప్పేసి ఎక్కే ప్రయత్నం చేయటం. ఆ ప్రయత్నంలో వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాల మంచుకొండలో ఉండటం, మంచులో ఉండే జంతువుల్ని వేటాడుతూ వాటి చర్మంతో చేసినటువంటి దుస్తులు వేసుకుని బతకటం, వాళ్లకు సరైన పౌష్టికాహారం దొరక్క ఎముకల్లో ఎదుగుదల లోపించి పొట్టివారిగా తయారవటం, ఆ చలికి సూర్యుడిని చూడలేక కళ్ళు చిన్నవిగా చేసుకుని చూడటం ప్రారంభించడం, దీన్నే ఎపికాంథిక్ ఫోల్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఛాలెంజింగ్ వాతావరణంలో వాళ్ళ రూపురేఖలన్నీ కూడా మారిపోయి తెల్లగా, పొట్టిగా, చిన్న కళ్ళతో ఒక జాతి తయారైంది. ఆ జాతి కొన్ని రోజులకు హిమాలయాలు దిగి అటు ఇటు వెళ్లి విస్తరించింది. వాళ్లే జాపనీస్ అండ్ చైనీస్ అండ్ కొరియన్స్ అని చెప్పడం జరిగిందనమాట. అయితే అదే సమయంలో భారత్కు వచ్చి అడవుల్లో తిరిగినటువంటి మనుషులందరూ ఎప్పుడు ఏ జంతువు వారి మీద దాడి చేస్తుందా అని చెప్పి అనుక్షణం కళ్ళు తెరుచుకుని బతికారు. అందుకే వాళ్లకు కళ్ళు పెద్దవిగా ఉంటాయి. అయితే ఎపికాంథిక్ ఫోల్డ్ ఉన్నటువంటి మనుషులు చాలా బలవంతులు. వాళ్ళ డిఎన్ఏ మారిపోయింది. కఠినమైన వాతావరణంలో వాళ్ళు బతకడం నేర్చుకున్నారు. వీళ్ళందరూ కూడా మానసికంగా కూడా దృఢంగా, ఎప్పుడూ మౌనంగా ఉంటారు. ఒంటరితనం అనిపించదు. ఓపిక, సహనం వాళ్ళ రక్తంలో ఉంటాయి. మానవ సంబంధాలకు ఎక్కువ విలువనిస్తారు. వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇండియన్ ఆర్మీలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యుద్ధంలో వాళ్ళను గెలవటం అంత తేలిక కాదు. కఠినమైన వాతావరణంలో పెరిగి దమ్ము, ధైర్యంతో తయారైనటువంటి ఈ డిఎన్ఏ కలిగి ఉన్నటువంటి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. సాహసాలు అంటే వాళ్ళకు చాలా ఇష్టం. అందుకే ప్రపంచంలో అందరికంటే వారు ముందున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల మిగతా వాళ్ళలో అంత ఉండదు. అందుకే చైనీస్, జాపనీస్ ప్రతి దాంట్లో ముందుంటారు. మనం వాళ్ళను చింకీస్ అని కూడా అంటూ ఉంటాము. చింకీస్ చాలా శక్తివంతులు అని చెప్పి పూరి జగన్నాథ్ గారు వారి గురించి చెప్పుకొచ్చారు.